హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సొంతేపీ మినీ వ్లాగ్స్. టెంపుల్ టూర్లో భాగంగా నెక్స్ట్ శ్రీరంగం టెంపుల్ నుంచి తంజావూరు అయితే వచ్చేసామండి. తంజావూరు టెంపుల్ నిజంగా నేను చూడాల్సిన వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఇది నిజంగా అండి అలాంటి ఫీల్ కలిగింది. అసలు చూసారా ఎంత బాగుందో. అసలు 4 ద్వారాలు దాటి స్వామివారి దగ్గరికి వెళ్ళాలన్నమాట. వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం రాయితోనే కట్టారండి. ఉక్ అనేది యూజ్ చేయకుండా కట్టారు. ఇది పైగా చోళరాజులు కట్టినటువంటి ది గొప్ప ఆలయం అనమాట. ఇది బృహదీశ్వర ఆలయం అండి. లోపల వచ్చేసి శివుడు ఉంటాడు. సో తంజావూరు బృహదీశ్వర ఆలయంకి అయితే మనం వచ్చేసామన్నమాట. పదండి లోపలికి వెళ్దాము. మేము వచ్చిన సమయానికి ఫుల్ ఎండగా ఉండే, కాళ్ళు కాలుతున్నాయి. పైగా మేము చెప్పులు లేకుండా వచ్చాము టెంపుల్కి. సో పక్కనే కదా అని చెప్పేసి వచ్చేసామన్నమాట. అందరూ ఫోటోలు దిగుతున్నారు చూసారా. మోస్ట్లీ పీపుల్ అందరూ ఫోటోలు దిగడానికి, టైం బాగా స్పెండ్ చేయడానికి వస్తున్నారు, స్వామివారిని చూడడానికి కూడా. అసలు ఈ గోడలు చూడండి ఎంత ఎంత హైట్ పెట్టి కట్టారో. నిజంగా చూస్తున్నంతసేపు నిజంగా మంచి ఫీల్ కలిగిందండి నాకైతే. ఆ తంజావూరు టెంపుల్ మంచి వైబ్ అనిపించింది నాకు చూసినంతసేపు. ఈ ఆర్కిటెక్చర్, ఇక్కడ ఈ వాతావరణం చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే దగ్గర ఈ యొక్క టెంపుల్కి ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉందండి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన బృహదీశ్వర ఆలయం తంజావూరు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. క్లైమేట్ అంతా బాగుంది అని తీసాను నేను. ఇక్కడ పక్కన ఒక చిన్న స్వామివారు ఉన్నారు, పేరు తెలియదు నాకు. ఒక చిన్న దీపము, ఇట్లా పంచకట్టి సింపుల్గా ఉంది. సో అందుకే తీసాను, నాకు బాగా నచ్చింది. ఇంకా మనం అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. స్వామివారిని చూసినప్పుడు నాకు అనిపించిందండి, ఒక గదికి ఉన్నది భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం, బృహదీశ్వర ఆలయంలో శివలింగం. చూసినప్పుడు నిజంగా నేను స్టన్ అయిపోయాను. ఎంత పెద్ద శివలింగం అనిపించింది. శివలింగమే అంత ఉంటే మరి ఇంక నందీశ్వరుడు ఇంకెంత ఉంటాడు చెప్పండి. ఒక మండపానికి ఉన్నాడు నందీశ్వరుడు. దగ్గర ఒక 16 అడుగుల పైన ఉంటాడు. అంత హైట్లో ఒక మండపం నిండా నందీశ్వరుడు ఉన్నాడు. నిజంగా కళ్ళు చాలలేదండి, దర్శనం చాలా బాగా అయింది. ఇది వచ్చేసి గోపురం నిజంగా హైలైట్. ఈ గోపురం దగ్గర ఒక 200 మీటర్ల పైనే ఉంటుంది. అంత హైట్ ఉంది. తల ఇట్లా పైకి ఎత్తి చూడలేకపోతున్నాను అంత ఎండలో కూడా. సరే ఇంక మనం వచ్చినప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో అందులో భాగంగానే కాళ్ళు కాలుతున్నా సరే మీకోసం నేను బాగా ఈ వీడియోలన్నీ కరెక్ట్గా తీశాను. తంజావూరు టెంపుల్ మీకు ఖచ్చితంగా చూడదగ్గదండి. చూడండి, ఇదిగో క్లియర్గా తీశాను. ఎంత బాగుందో కదా, చాలా బాగా అనిపించింది. వీళ్ళు చూసారా, కొంతమంది స్కూల్ పిల్లలు ఫీల్డ్కి వచ్చారనమాట. బుక్కులు తీసుకుని వాళ్ళు చూడండి అలా చూస్తూ ఉండిపోతున్నారు పిల్లలు కూడా. నేను కూడా అలాగే కొంచెం సేపు చూస్తూ ఉండిపోయాను. చాలా బాగా అనిపించింది. అసలు ఎంత పెద్ద టెంపుల్ అంటే కాళ్ళు నొప్పులు వచ్చాయి నాకు నిజం చెప్పాలంటే. కాళ్ళు నొప్పులు కాదు, కాళ్ళు కాలుతున్నాయి నాకు. ఇది మ్యాట్ మీదే నడుస్తున్నాను నేను. చూసారా, మ్యాట్ మీదే నడుస్తూ వీడియోలు తీస్తూ ఉన్నాను. చాలా బాగుంది. కొంతమంది ఫ్యామిలీస్తో అంటే ఫుడ్ అది తెచ్చుకొని అక్కడే తిని టైం స్పెండ్ చేస్తున్నారు. కాకపోతే మనకు కుదరదు కదా, మనం టూరిస్ట్ బస్సులో వచ్చాం కాబట్టి అన్నీ చూసేసుకొని వెళ్ళిపోవాలి. ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా. తంజావూరు టెంపుల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు నేను చూసిన టెంపుల్స్లో. నేను రామేశ్వరం చూశాను అండ్ అరుణాచలం చూశాను శివలింగం. కానీ ఇక్కడ తంజావూరులో బృహదీశ్వర ఆలయం టెంపుల్లో శివలింగం మాత్రం సూపర్గా ఉంది. అసలు అంత బాగుంది అనమాట. అట్ ది సేమ్ టైం నందీశ్వరుడు కూడా అలాగే ఒక మండపానికి ఉంది పెద్దగా. చాలా బాగుంది, చూడదగ్గ తంజావూరు అండి. టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు, లైక్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ టెంపుల్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.